ఆయన నీ ప్రాణప్రియుడు కదా. ఆయన మంద వెళుతున్నప్పుడు నువ్వు వెళ్ళాలి కదా. జతగాళ్ల మందల యొద్ద ఉంది గనక ప్రియమైన వారులారా, దేవునికి ఆయన సొంత మంద ఉంది, ఆయన జతగాళ్ల మందలు కూడా ఉన్నాయి. కనుక ఇప్పుడు మనం ఏ మందలో ఉండాలి? ఆయన సొంత మందలో ఉండాలి. అదే దైవజనుడు భక్సింగ్ గారికి దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత. ఏ మనుషునికి కానీ ప్రాధాన్యత లేదు, ఏ వ్యక్తికి కానీ మనము లోబడిన వారము కాము, ఏ వ్యక్తి యొక్క శిరస్వత్వము క్రింద మనము ఉండకూడదు అని చెప్పేసి ఉన్నతమైన దేవుడు గొప్పదైన ప్రత్యక్షత తన దాసునికి ఇచ్చాడు. ప్రపంచమంతటా 7 ఖండాల్లో అట్టి ప్రత్యక్షతతో కూడిన సంఘాలను చాపపరిచినట్లుగా పరిచి ఆయన వెళ్ళిపోయాడు. వచ్చి కూర్చోవటమే ఆలస్యం. అయితే మనకి దగ్గరలో జతగాళ్ల మందలు చాపలు పరిచి ఉన్నాయి, అక్కడ కూర్చుంటున్నాం.